గారు ఇంత ముద్దుగా క్యూట్ గా బంగారు బొమ్మలా కూర్చొని ఉన్నారు కదా. అప్పరతో సహా ఆఖరికి సెట్ల అప్పారావు గారు కూడా అందంగానే ఉన్నారు, కానీ రామ్ ప్రసాద్ అన్న ఎప్పుడు అందంగా తయారవుతాడో మేడం. ఇంతమంది అందంగా ఉన్నప్పుడు దృష్టి చుక్క కావాలి కదండి. సో రామ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఇంత బ్యూటిఫుల్ గా తయారయ్యి అలా కూర్చొని ఉన్నారు కాబట్టి ఒక గేమ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటది మేడం? మీరు ఇన్ని చైర్స్ పెట్టారంటే ఇంకా చెప్పడానికి ఏముంటది? మీకు అర్థమైపోయింది? అర్థమైపోయింది. వచ్చి కూర్చోవడమే. మ్యూజికల్ చైర్ ఎప్పుడు ఆడేటట్టు పరిగెట్టామా, మ్యూజిక్ ఆగిందా, కూర్చున్నామా అని కాకుండా కళ్ళకి గంతలు కట్టుకొని ఆడితే ఎట్లా ఉంటది? ఎవరెవరు ఈ గేమ్ ప్లే చేయబోతున్నారు అన్నదైతే నేను ఆల్రెడీ చెప్పేశాను. 3, 2, 1 మ్యూజిక్. తిరగాలి. అక్కడి నుంచి డయాగ్నల్ గా ఈ చైర్ తెలిసిందంటే దొంగాట ఆడిన మా కుమరం గారు బయటికి వెళ్తున్నారు. Shall we start? Music. మీరు ఆడవాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం చూసి కాస్త దూరం నుంచి మిమ్మల్ని గేమ్ ని హ్యాండిల్ చేయడానికి ఒప్పుకుందే ఇలా చేయొచ్చని. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? ఏంటిది ఒకరి మీద ఒకరు కూర్చున్నారు కాబట్టి సరే, వాళ్ళిద్దరు ప్రేమ అది. మరి ఈ ప్రేమతోనే ఎవరి చైర్ ఆక్యుపై చేస్తారు? ఓ మై గాడ్. పెద్ద మనసుతో చైర్ సాక్రిఫైస్ చేసిన దామిని గారి కోసం చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు దేవామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ, నువ్వు పూల నందనం. నువ్వు దీపావళి మధ్యలోకి ఎందుకు వచ్చావు? నార్కలి బేబీ, నువ్వు వెన్నెల జాబిలి. ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ ఇట్లా నేనున్నాను, రండి. మీరు లేవండి. డబుల్ నుంచి సింగిల్ అవడానికి రెడీయా? ఎలాగో నేను సింగల్ కాబట్టి సింగల్ గానే ఉండిపోతా. So are you ready? Ready. All right, 3, 2, 1 music. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు నువ్వు? సందరికి నేనే డార్లింగ్, నేనే మీ చేసిన ఫుల్ ట్రెండ్. ఒరేయ్, ఈ చైర్లు ఖాళీగా ఉన్నాయి. ఏ సూపర్ బాబా. విష్ణు ప్లీజ్ బాధపడకండి. చాలా బాధగా ఉంది. ఈ రోజు బతుకమ్మ ఈవెంట్ లో నేను గేమ్ ఓడిపోయినందుకు. మేకప్ బ్లౌజ్ డిజైనర్. థ్యాంక్ యూ. రెడీ లేడీస్? రెడీ. 3, 2, 1 మ్యూజిక్. కేరళ కుట్టినికే ఊపితో చంపేనికే హారతులివ్వాలే. టోటల్ సౌతే మొత్తం ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే.
టైం ఉంది, చాలాసేపు ఉంది, అడుగు నువ్వు. ధర్ని కళ్ళు తెరిచి చూడు. అందుకే మొహం సైజ్ అంతా లాకెట్ వేసుకుంటే ఈ బరువు మోయలేక కూర్చుందాం అనుకుంటున్నా. 3, 2, 1 మ్యూజిక్. ఆవిడ చూడండి, ఆవిడ చూడండి. చైర్ ఖాళీగా ఉంది, చైర్ ఖాళీగా ఉంది, ఉంది 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 ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారా? లాస్ట్ మినిట్ లో నువ్వు చైర్ క్యాచ్ చేసావు. కానీ నా చైర్ లాక్కున్నారు ఎవరు. అందుకేనా న్యాయం కోసం మీ చైర్ ఇచ్చాం మీకు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. శోభా గారు రకరకాల వింతలు కనిపించాయా మీకు? చాలా. కానీ మీ అంత అందంగా మాత్రం ఈ గేమ్ ఎవరు ఆడదు తెలుసా? ఎంత Very true. యాక్టివ్ గా డాన్స్ చేస్తాడు అంటే Yes. మీరు పోయిన చాలా బాధగా ఉంది నాకు. అయితే స్పెషల్ గా చైర్ పెట్టించమంటారా Yes. రామప్రసాద్ గారు? ఎందుకు ఇద్దరు కలిసి వెళ్ళి అట్లా కూర్చోండి సోఫాలో. థ్యాంక్ యూ. 4 చైర్లు, 5 లేడీస్. ఒక్క నిమిషం నరేష్, మన ఇద్దరం బెట్టేసుకుందాం. ఈ 5లో ఎవరు వెళ్ళిపోతారు ఇప్పుడు? ఐ థింక్ సుజాత గారు. ఆల్రైట్ 3, 2, 1 మ్యూజిక్. వాడు జెన్యున్ గా నిన్ను గెలిపిద్దామని పాపం చాలా కష్టపడి ట్రై చేశాడు. ఈ లోపల నువ్వే ఆడు నేను లాక్కెళ్తుంటే నువ్వు వాళ్ళు లాగేస్తున్నావు అలాగా. సో దాని నుంచి చేతి దొరకలేదు, లేకపోతే నువ్వు మంచి చేతి తెచ్చాడు పాపం వాడు. నిజమేనా? నాకెందుకు మీరు చెప్తున్నారు? బాబాయ్ నా కెరియర్ మీద ఒట్టండి, మిమ్మల్ని కాపాడదామని చూశాను. ఒక్క నిమిషం, దీని బాధ వినని చంపేస్తుంది నన్ను. అన్న నువ్వు నాకు మైక్ ఏం పెట్టగానే ఆ, చెప్పు. ఇది గుసగుసిను. నరేష్ నన్ను దూరంకెళ్ళి ఇట్లా నెడతాడు నా కృషికెళ్ళి. ఆయన తిట్టు ఏరా రాకేష్ అని, ఏరా రాకేష్ అని. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐషు. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. ఆల్ రైట్, మ్యూజిక్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. 3, 2, 1 గో. హే ఐ ఆల్ రైట్. యాక్చువల్ గా చైర్ పట్టుకుంది ఫస్ట్ మీరు. అవును. కూర్చుని తను కాబట్టి రూల్ ప్రకారం మీరే విన్ను. కాకపోతే మీరు వెళ్ళి కూర్చోాలి అడగెళ్ళి. శరణ్య గారు, మీ ఇంట్లో మమ్మల్ని పిలిచి ఒక మంచి గేమ్ మీరు ఆడిపిస్తున్నారు మా చేత. అట్ ద సేమ్ టైం మీరే ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. ఫైనల్స్ వరకు వస్తారు అని అనుకున్నాము. అతిథి దేవోభవ అన్నారు కదా. ఈసారి నుంచి అతిథులకి 10 మంది ఆడితే 10 చైర్లు వేయండి ప్లీజ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ శరణ్య గారు. ఆల్ ది బెస్ట్. భావనగర్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి. ఏ నరేష్, కొంచెం దగ్గరికి ఆవిడ్ని తీసుకో. ఇట్లండి తంతుందండి ఆమె. ప్లీజ్ చైర్ టచ్ చేయకండి. మ్యూజిక్. అలాగే సోఫాలకు వెళ్ళిపోండి. ఇంత కష్టపడ్డారు కాల్తో పాటు. భావన గారు, మీరు ఓడిపోవడానికి రీజన్ ఎవరో తెలుసా? మీ అక్క చూడండి. ఎవరు? నేనే అన్యాయం చేశాను రా.
అవునా, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను చేసింది చీటింగ్ మాత్రమే, అన్యాయంకి చీటింగ్ చాలా తేడా ఉంది. ఆ చీటింగ్ ఏంటి? చీరలు తీసుకెళ్లి అటుపక్క పెట్టా, మీరు అందరూ ముట్టుకుంటున్నారని. చైర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి మరి తీసుకురావాలి కదా నన్ను. నేను చెయ్యి పట్టుకుని లాక్కొస్తున్నాను. మన డైరెక్టర్ మ్యూజిక్ ఆపేసాడు కరెక్ట్ గా. అసలు నన్ను చెయ్యి ఎక్కడ పట్టుకున్నారు, ఎవరు లాగారు? ఇది చీటింగ్. నిజంగా థ్యాంక్స్ గైస్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంతవరకు ఆడపిల్లలు లాగితే తప్పంటారు కానీ లాగకపోతే తప్పంటున్నారు. నరేష్, మన దరిద్రం చూడరా, వీళ్ళిద్దరు ఫస్ట్ పోతారు, వాళ్ళిద్దరు వచ్చారు ఫైనల్స్ కి. ఇప్పుడు దాకా మీరు బాగా చైర్ని ముట్టుకున్నారు కదా, అందుకే మేము మార్చాల్సి వచ్చింది చీటింగ్ అవ్వకుండా ఉండాలని. అంటే నేను ఇంత పొడుగున్నా కదా, అంత పొట్టి దేశం కొంచెం మీదకి పెడతా బాబు. మరి ఇదే విషయం పెళ్ళి ఆలోచించాలి కదా నువ్వు, పెళ్ళి ఆలోచించాలి కదా నువ్వు. నువ్వు ఎందుకన్నా మాట్లాడితే మా ఆయన కాడికి నా పెళ్లి కాడికి కోతవేందన్నా నువ్వు? పెళ్లి అనేది మనసుకు సంబంధించింది, గేమ్ అనేది స్పోర్ట్ కి సంబంధించి. అన్నా ఇంకా వద్దింగా. క్రీడా స్ఫూర్తి అది కూడా క్రీడానే. ఏ క్రీడ? పెళ్లి క్రీడ, పెళ్లి క్రీడ. 3, 2, 1 మ్యూజిక్. వాట్ టైమింగ్, ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఇద్దరు కూర్చోడానికి ప్రయత్నించారు, బట్ ద విన్నర్ ఇస్ సుజాత. లాస్ట్ టైం మీ ఆయన నేను టీమ్ లో పెట్టుకోని చెప్పాడు, అప్పటి నుంచి కక్ష కట్టాడు. అన్నా ఏందన్నా నువ్వు నాతో నా గురించి మాట్లాడకుండా ఊకే మా ఆయన. ఈ రోజు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్న కారణం తెలుసు కదా నీకు ఎవరో? మా ఆయన కాదు నీ కష్టం రా, కాదు నీ కష్టం రా. చాలా నాకు హర్ట్ అయింది సుజీ. ఏంటి మ్యామ్? మీరు ముందంతా మీ ఆయన పేరు చెప్పేటప్పుడు ఒక పేరు యాడ్ చేసి చెప్తారు, ఇప్పుడు అది ఆ పేరు వదిలేశారు మీరు. మా ఆయన రాకింగ్ రాకేష్. మీరెలా పిలుస్తారు? కింగ్, మై కింగ్ రాకేష్. స్మోకింగ్ అమ్మా డ్రింకింగ్? అండ్ ఈ గేమ్ కి క్వీన్ వచ్చి సుజాత.